వెల్కమ్ బ్యాక్ టు దీపికాస్ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో నేను ఢిల్లీ టూర్ వీడియోని మీకు ఇందులోని చూపిస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం మీకు ఫస్ట్ నుంచి లగేజ్ ప్యాకింగ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినంత వరకు మొత్తం వీడియో కూడాను ఇందులో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇలా నేను 5 days ట్రిప్కి 5 డ్రెస్సెస్ని ప్యాక్ చేసుకున్నాను. మ్యాక్సిమం తక్కువ చేసుకున్నాను అనమాట లగేజ్ని. ఎక్కువ లగేజ్ పెట్టుకుంటే మనకు కష్టం అవుతుంది. మేమేం ప్లాన్ చేసుకున్నామంటే ఎయిర్పోర్ట్లో మళ్ళీ వెయిట్ చేయకూడదనే ఉద్దేశంతో తక్కువ లగేజ్ తీసుకున్నాము. మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని మళ్ళీ మనం లగేజ్ని తీసుకోవాలంటే ఇంకొక 1.5 hour అలాగ మనకి టైం వేస్ట్ అవుతుంది. సో మేము ఆ విధంగా తక్కువ లగేజ్ తీసుకున్నాం. అలా తీసుకోవడం వల్ల మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట క్యారీ చేయడానికి. నేను గోల్డ్ అనేది ఏది తీసుకువెళ్ళలేదు కనుక ఇలాగా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అనేవి తీసుకొని వెళ్ళాను. అలాగే ఇవన్నీ మనం కోవిడ్కి ప్రికాషన్స్ అన్నమాట. శానిటైజర్స్, ఎయిర్ శానిటైజర్స్, మాస్క్స్, ఫేస్ షీల్డ్స్ ఇవన్నీ నేను తీసుకొని వెళ్ళాను. ఈ బ్యాగ్లోనే నా మొత్తం లగేజ్ అనేది మొత్తం కూడాను ఇందులోనే ప్యాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మేము విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఇండిగో ఫ్లైట్కి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్లోనే జర్నీ చేయాలంటే ఖచ్చితంగా వెబ్ చెక్-ఇన్ చేసుకోవాలి. About 20 minutes before our scheduled departure time, due to which we will reach Delhi about 20. నెక్స్ట్ మేము ఫ్లైట్ ఎక్కేసాము. పహల్గంజ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మేము కరోల్ బాగ్ వెళ్ళాలి. కరోల్ బాగ్ వరకు క్యాబ్ తీసుకొని అక్కడి నుంచి క్యాబ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్
మేము వచ్చేసాం కరోల్ బాగ్లోని ఈ హోటల్ చదివాను అనమాట. ఓన్లీ మన తెలుగు వాళ్ళందరూ ఇదే హోటల్లో స్టే చేస్తారు. మ్యాక్సిమం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ హోటల్లో మొత్తం మనకి ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉంటారు, స్టాఫ్ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. దీని కింద ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అది కూడా మన తెలుగు వాళ్ళదే అనమాట. సో ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది రూమ్ టూర్ అనమాట. మేము ఏ హోటల్లో ఏ రూమ్లో స్టే చేసామో రూమ్కి ఇది రూమ్ టూర్ అనమాట. ఇది రూమ్ నుంచి వ్యూ చూస్తే బయటికి ఇలాగా రోడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసాం మేము కిందకి లగేజ్ పెట్టేసి. మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ బాగుంటుంది. ఇక్కడ మనకి ఢిల్లీ మొత్తం మీద మన సౌత్ ఫుడ్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఏపీ భవన్లో మాత్రమే బాగుంటుంది. సో మేము ఫుడ్ గురించి ఇక్కడ స్టే చేసాం. నెక్స్ట్ ఇది గురుద్వార్ బంగ్లా. ఇది కూడా మనం చూడాల్సిన ప్లేసే కానీ మేము వెళ్ళలేదు, జస్ట్ అలా బయట నుంచి చూసి వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి మేము పాలికా బజార్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇది ఫ్లాగ్ అనేది మనకి పాలికా బజార్ ఆపోజిట్లో ఉంటుంది. చాలా పెద్ద ఫ్లాగ్ ఉంటుంది సిటీ మధ్యలోని. ఢిల్లీ మొత్తం కూడాను ఆర్మీ అండర్లో ఉండడం వల్ల చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా పోలీస్ సెక్యూరిటీ కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఇది మనకి పాలికా బజార్. మేము వచ్చేసాం మధ్యాహ్నం. ఇప్పుడు జనాలు అక్కడ అలానే ఉంటారనమాట. ఊరికి కొనకపోయినా కూడా వచ్చేలా రిలాక్స్ అవుతుంటారు అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పాలికా బజార్ గేట్ నెంబర్ 7 అని చాలా గేట్స్ ఉంటాయి. మేమైతే గేట్ నెంబర్ 7లో నుంచే వెళ్ళాం లోపలికి. ఇది లోపల మార్కెట్ అనమాట. కంప్లీట్ మార్కెట్ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మధ్యలోని షాప్ కీపర్స్ ఏమో మీరు ఇంకా వీడియో తీయకూడదు ఇక్కడ లోపల అని చెప్పి రిస్ట్రిక్ట్ చేశారు. సో మేము కొంచెం వీడియో మాత్రమే తీయగలిగాం అక్కడ. ఇక్కడ మనం ఎంత బార్గెనింగ్ చేసుకుంటే అంత తగ్గుతుంది. వాళ్ళు 2000 చెప్తే మనం 500 అడిగినా కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ మేము వచ్చేసాం ఏపీ భవన్కి. రెస్టారెంట్ ఉందేమో అని చూడడానికి అని చెప్పి వచ్చాము మేము. కానీ కోవిడ్ వల్ల రెస్టారెంట్ క్లోజ్ అయిందంట. మేము వెళ్ళేసరికి అక్కడ ప్రెస్ మీట్ అవుతుంది. ఎంపీ సురేష్ అతను అప్పటికి పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి. ఆ సెషన్స్ గురించి ఇక్కడ ప్రెస్ మీట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ అవ్వగానే మేము ఇక్కడ ఇండియా గేట్కి వచ్చేసాం. ఇండియా గేట్ దగ్గర ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఏదో జాతర జరిగినట్టే ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ఊర్లోని జాతరలు జరిగితే ఎలాగైతే అన్నీ అమ్ముతారో అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. అప్పుడు మనకి కిసాన్ అదే ఫార్మర్స్ అప్పుడు ఇది జరిగింది కదా, సమ్మె ఏదో జరిగింది కాబట్టి ఇండియా గేట్ దగ్గర కూర్చొని సమ్మె చేశారని చెప్పి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా రిస్ట్రిక్ట్ చేసి గేట్స్ వేసేసి పోలీసులు ఉన్నారనమాట. అక్కడికి దగ్గర వరకు మనకి వెళ్ళనివ్వరు, కొంచెం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆగ్రాకి బయలుదేరాము. ఇది 4 AM అనమాట. చాలా చీకట్లోనే బయలుదేరాము మేము.
4:30కి ట్రైన్ అనమాట. 4:30కి ఎక్కేసాం. ఇది ఆగ్రాకి ట్రైన్ అనమాట, లోపల ఉంటుంది. మనకి ఇలా పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ కాబట్టి చదవడానికి. ఆగ్రాకి మేము వెళ్తున్నాం అనమాట మార్నింగ్. ఇది 7:30కి సన్ రైజ్. ఆ టైంకి ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు 7:30కి సన్ రైజ్ అయింది. ఇది మధురా స్టేషన్. ఆగ్రా కన్నా ముందు స్టేషన్. మేము వెళ్ళే టైం రెండు స్టేషన్లో ఆగిందనమాట. ఒకటి మధురా స్టేషన్, నెక్స్ట్ ఆగ్రా. ఇది మనకి లార్డ్ కృష్ణ పుట్టిన ప్లేస్ తెలిసిందే కదా. నెక్స్ట్ ఆగ్రా చేరిపోయాం మేము. ఇక్కడ ఆటో అతనితో మాట్లాడుకున్నాము అన్ని ప్లేసెస్ చూపించడానికి అని చెప్పి. అతను ఏవో ప్లేసెస్ చెప్పారు కానీ మాకు వీలైన ప్లేసెస్ మాత్రమే వెళ్ళాము. అతనైతే ఫస్ట్ మేము ఆంధ్రా నుంచి వచ్చామంటే ఇలా ఇక్కడ బాలాజీ టెంపుల్ ఉంది, ఫస్ట్ వెళ్ళండి మార్నింగ్ కదా, మీకు రోజంతా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. వద్దన్నా కూడా టైము అంటే సన్ రైజ్ చూడాలని చెప్పి అనుకున్నాం మేము తాజ్మహల్కి, కానీ వద్దన్నా కూడా తను తీసుకొచ్చారు బలవంతంగా. ఇది కూడా మొత్తం మార్బల్తోనే కట్టారంట ఇక్కడ. కానీ ఇక్కడ మనకేం పూజ చేయరు. ఆ చేతిలో పట్టుకున్నాం కదండ, అది తీసుకుంటారు, తీర్థం ఇస్తారు అంతే అనమాట. ఇంకంతకు మించి ఇంకేం ఉండదు అక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసాము తాజ్మహల్ దగ్గరికి. తాజ్మహల్ ఇప్పుడు ఏది కూడా టికెట్ తీసుకోవాలన్నా అన్నీ కూడా ఆన్లైనే అనమాట. ఇది కూడా మనకి అక్కడ టికెట్స్ అనేవి ఇవ్వరు. ఫారినర్స్కి అయితే 1500, మనకైతే 50 రూపీస్. ఏదైనా సరే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మాకు అది తెలీదు, కానీ అక్కడ మనం వెళ్ళే ముందు ఒక స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్లో మనకి ఆన్లైన్ టికెట్స్ చేస్తారు ఎవరికైనా అవసరం అనుకుంటే. ఆటో డ్రైవర్స్కి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమిషన్ ఉంటుంది, వాళ్ళు అక్కడ చేపిస్తారు మనకి తీసుకెళ్ళి. ఆ విధంగా చేసుకున్నాం మేము. అలాగని చెప్పి మనకి ఆన్లైన్ టికెట్లో కూడా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయంట. ఇప్పుడు లిమిట్ చేస్తారంట జనాల్ని కోవిడ్ వల్ల. సో అందువల్ల అంత ఎక్కువ మంది జనాలు అయితే లేరు, మామూలుగా ఉన్నదానికన్నా కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు మేము వెళ్ళేసరికి. ఇది తాజ్మహల్ వెస్ట్ గేట్. మేము వెస్ట్ గేట్ నుంచి వెళ్ళామన్నమాట. టోటల్గా 4 గేట్లు ఉంటాయి మనకి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ గేట్స్ ఉంటాయి. మేము వెస్ట్ గేట్ నుంచి వెళ్ళాము. ఇది వెస్ట్ గేట్. లోపటి నుంచి చూస్తే చూసారు కదా తాజ్మహల్ కనిపిస్తుంది మనకి. ఇది మంచి ఫోటో పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్. అండ్ లోపలికి వస్తే మన ఒక వండర్ ఆఫ్ ద వరల్డ్ మనకి తాజ్మహల్. అక్కడ మనం వెళ్ళగానే మనకి గైడ్ కావాలా, ఫోటోగ్రాఫర్ కావాలా అని మనకి అడిగేస్తుంటారు. ఈ ఢిల్లీలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకి ఇది ఖచ్చితంగా మనం చాలా కష్టం అనమాట. దిగగానే ఆటో డ్రైవర్స్ ఎలానో ఇక్కడ కూడా అంతే. ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే మనం అక్కడికి వెళ్ళగానే మనకి ఇలా అడుగుతూనే ఉంటారు. లాస్ట్కి మేము సరేలే అని చెప్పి ఫొటోస్ తీయించుకుందామని ముందు వెళ్తున్న అతని చేత మేము తీయించుకున్నాము. కాకపోతే కడిగించుకోలేదు, ఫోన్లోనే మాకు పెన్ డ్రైవ్ చేత ఎక్కించేలాగా మాట్లాడామన్నమాట. అతనే మాతో అంటున్నారు అక్కడ నించోండి తీస్తాను ఫోటో అని చెప్పేసి. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళతో తీయించుకోవడమే బెటర్, మనం మళ్ళీ వెళ్ళాం కనుక వాళ్ళకి ఏ పాయింట్లో తీస్తే ఎలా వస్తుందో అన్నీ ఇంకా మళ్ళీ వాళ్ళకి తెలుస్తాయి కనుక మనం వాళ్ళ చేత తీయించుకోవడమే బెటర్.
మనకి తాజ్‌మహల్ ఎదురుగా ఇలాగ ఒక గట్టులా ఉంటుందన్నమాట చాలా ఎత్తుగా. ఇక్కడ కూడా మనకి చాలా మంచి వ్యూ పాయింట్ అనమాట. ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం చూసినా కూడాను 360 డిగ్రీస్‌లోనే మొత్తం మనకి కనిపిస్తుందన్నమాట ఇక్కడ నుంచి. చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అందరూ ఇక్కడి నుంచే తీసుకుంటారు పిక్స్. ఇక్కడ చూసారు కదా జనాలు ఉన్నారు. ఒక బెంచ్‌లా ఉంది కదా! ఈ బెంచ్ మీదే ఇంకా ఫోటోస్ అనమాట. వన్ బై వన్ వెయిట్ చేసి మరీ తీసుకుంటారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇవన్నీ ఒక్కొక్క గేట్స్ అనమాట. అటు ఒక గేటు, ఇటు ఒక గేట్ అలాగా 4 గేట్స్ ఉంటాయి మనకి. నిజంగా తాజ్‌మహల్ చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్. అసలు చూస్తూ ఉండాలని అనిపించింది. మనకి 1 కిలోమీటర్ వరకు కూడాను ఏ వెహికల్ని అలౌ చేయరనమాట. నడుచుకొని రావాలి. బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి మనకి, అవైతే వస్తాయి. ఎందుకంటే మనకి పొల్యూషన్ వల్ల దీనికి ఎలాంటి ఎఫెక్ట్ కలగకూడదని 1 కిలోమీటర్ దూరంలోనే మనకి ఆటోలో వస్తే మాత్రం దింపేస్తారు. అక్కడి నుంచి నడుచుకొని రావాల్సిందే. అదే బ్యాటరీ వెహికల్స్ మనం ప్రిఫర్ చేస్తే మనకి ఏ గేట్ అయితే ఆ గేట్ వరకు వస్తారనమాట. నెక్స్ట్ మేము తాజ్‌మహల్ లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ మనం టికెట్ అనేది చూపించాలి. నార్మల్గా బయట నుంచి మనం చూసి వెళ్ళిపోతే 50 రూపీసే. ఇలా మనం పైకి వెళ్ళాలి అనుకుంటే మనకి 250 రూపీస్ అనమాట టికెట్ పర్ ఈచ్. మనం వెళ్ళడానికి ఇలాంటివి ఇస్తారనమాట మనకి సాక్స్ టైప్‌వి మనం వేసుకోవాలి. ఎందుకంటే మన షూ లేదంటే మనం ఒట్టి కాళ్ళతో మాత్రమే వెళ్ళాలి. లేదంటే వేసుకోవాలి. ఎందుకంటే మార్బల్‌కి ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా ఇలాంటివన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇవి మనం కొనుక్కొని తెచ్చుకోవాలి. లేదంటే మన చెప్పులు మనమే పట్టుకొని తిరగాలన్నమాట. ఇంకిది మనం పైన తాజ్ పైకి వచ్చామన్నమాట. అదొక గేట్ ఆ సైడ్ని కనిపిస్తుంది. ఇది ఎంట్రీ అనమాట తాజ్‌మహల్ లోపలికి. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఎంట్రీ అనేది ఆపేశారంట. మరి మేము వెళ్ళేసరికి మా అదృష్టం ఏమో కానీ ఓపెన్ చేసి పెట్టారు. కానీ ఓన్లీ మనకి హాల్లో మాత్రమే చూపిస్తారు. మెయిన్ సమాధి అయితే మనకి చూపించలేదు. పైన ఆర్టిఫిషియల్గా ఎక్కడైతే సమాధి ఉందో ఆ ప్లేస్లోనే పైకి అలాగా మనకి సమాధి ఉంచి ఇలాగా రౌండ్గా అలాగా కట్టి ఉంచారు మనకి. యాక్చువల్ సమాధులు అయితే ఇవి కాదు. ఇది లోపల అనమాట. యాక్చువల్గా లోపల ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్. మేము రౌండ్ తిరిగేటప్పుడు ఇలా తీసాము. ఇలా ఎప్పుడు సెక్యూరిటీ తిరుగుతూనే ఉంటారు మనకి తీయకుండా. నెక్స్ట్ మేము ఎగ్జిట్ అయిపోయి వచ్చేసాము ఆ కొంచెం వీడియో తీసి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. తాజ్‌మహల్ బ్యాక్ సైడ్, ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ మనకి యమునా రివర్ ఉంటుంది తెలుసు కదా, అదే అన్నమాట.
ఈ రివర్ వల్లే అనుకుంటాను, ఎప్పుడు చూసినా ఫాగీగానే ఉంటుంది. ఇప్పుడు దూరం కనిపిస్తుంది కదా కోట, అదే షాజహాన్ ఫోర్ట్ అనమాట. అక్కడ నుంచి మనకి తాజ్మహల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విధంగా కట్టుకున్నాడు షాజహాన్. మనం నెక్స్ట్ వెళ్ళేది అక్కడికి అనమాట. ఇది చూసారా బ్యాక్ నుంచి అనమాట. అసలు ఆర్కిటెక్చర్ చూస్తే అసలు మనం ఎంత చూసినా తక్కువ అనిపించే అంత ఆర్కిటెక్చర్ అక్కడ. అప్పట్లోనంత ఆర్కిటెక్చర్తో కట్టారు అసలు. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. పిల్లర్స్ ఉంటాయి కదా మనకి, 4 పిల్లర్స్ కనిపిస్తూ ఉంటాయి, అవి అనమాట. ఇవి ఫోటోషూట్స్ అన్నీ తీసుకుంటున్నారు అందరూ. చాలామంది వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. కానీ లైఫ్లో ఒకసారైనా చూడవలసిన ప్లేస్ అనమాట ఇది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. ఎర్లీగా వస్తే తాజ్మహల్ దగ్గరికి సన్రైజ్ టైంకి చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. అసలు అది చూడాలని అనుకున్నాం కానీ మేము లేట్ అయ్యామన్నమాట. తాజ్మహల్ రైట్ సైడ్ అనమాట ఇది. రైట్ సైడ్ ఒక పిల్లర్ రిపేర్లో ఉంది, రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్రంట్కి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇలా వుడెన్ స్టెప్స్ అనేవి కట్టారు. ఎక్స్ట్రాగా ఇక్కడ తాజ్మహల్ దగ్గర ఏది కన్స్ట్రక్ట్ అయినా కూడా వుడెన్తోనే చేశారు. సిమెంట్ వర్క్ అనేది చేయలేదు అసలు. ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డస్ట్బిన్స్ అనేవి అరేంజ్ చేస్తారు. అక్కడ మనం సాక్సెస్ అనేవి అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. ఆ స్టార్టింగ్లో కనిపిస్తున్న గేట్ నుంచే మనం వచ్చామన్నమాట లోపలికి. నెక్స్ట్ మేము బయటకు వచ్చేసి ఆటో ఎక్కేసి షాజహాన్ ఫోర్ట్కి వెళ్ళాము. షాజహాన్ ఫోర్ట్కి వచ్చేసామన్నమాట. ఇదే షాజహాన్ ఫోర్ట్ ఎంట్రీ. ఇది ఎంట్రీ గేట్. ఫోర్ట్లోకి ఎంట్రీ అనమాట. ప్రతిది కూడా ఆన్లైన్ టికెటే తీసుకోవాలి మనం ఇక్కడ. లోపల ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ గైడ్స్ అనమాట. మనం వెళ్ళిన దగ్గర నుంచి మేము చెప్తాం మీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా విసిగిస్తారనమాట. మేమైతే బయట తీసుకోలేదు, లోపలికి వెళ్ళాక తీసుకోవాలనుకోలేదు ఫస్ట్, కానీ తర్వాత తీసుకున్నాం అనమాట.
ఇది లోపల అనమాట. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎగ్జిట్ అనమాట. ఇది ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ అటువైపు పెద్ద కోటలా కనిపిస్తుంది కదా, అది ఎంట్రీ గేట్ అనమాట. ఇది మనం వచ్చే దారి లోపలికి. ఇప్పుడు మనం ఈ పెద్ద ఫోర్ట్లా కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్తున్నాం అనమాట. మనం ఈ బ్యాక్ సైడ్ కనిపించిన దాని నుంచి ఎగ్జిట్ అవుతాం మళ్ళీ సేమ్ ప్లేస్కి, ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, రెండు ఒకే టైప్లో కనిపిస్తాయి ప్యాలెసెస్. ఒకటి వింటర్ ప్యాలెస్, ఒకటి సమ్మర్ ప్యాలెస్ అన్నమాట. సమ్మర్ ప్యాలెస్లో మనకి పిల్లర్స్లో మొత్తం కూడా వాటర్ ట్యాంక్స్ లాగా ఫిల్ చేసేవారంట. దానివల్ల కూల్గా ఉండేదంట, ఇంకొకటి వేడిగా ఉండే విధంగా చేశారంట. నెక్స్ట్ మనం ఈ ఫోర్ట్లోనే ఎక్కడ చూసినా కూడాను మనకి తాజ్మహల్ వ్యూ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ విధంగా ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేశారంట. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఆ విండో నుంచి చూస్తే మనకి తాజ్మహల్ వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ అంట మనం ఒక గోడలో నుంచి మాట్లాడితే నెక్స్ట్ గోడలోనికి వినిపిస్తుంది. మేము కూడా చూసామన్నమాట. ఒక గోడ దగ్గర మనం సైలెంట్గా మాట్లాడినా కూడాను ఆ వేరే గోడ నుంచి మనకి క్లియర్గా వినిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ విండో చూస్తే మనకి ఈ విండో బయట నుంచి క్లోజ్లా కనిపిస్తుంది, లోపలికి వెళ్తే మనకి ఓపెన్లా కనిపిస్తుంది. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడాను ఇలాగ మనకి ఒక జైల్ లాగా పెట్టేసి డోర్స్ క్లోజ్ చేశారు. ఇక్కడేమో మనకి విండో దగ్గర నుంచి చూస్తే తాజ్మహల్ చిన్నగా కనిపించినట్టు కనిపిస్తుందంట. అలాగే అవతల ఆపోజిట్లో ఉన్న గోడ దగ్గర నుంచి చూస్తే మనకి ఒకేసారి వ్యూ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుందంట. అదే ఇక్కడ మ్యాజిక్ అని చెప్తున్నారు. ఒక్కసారి చూస్తే మనకి నిజంగా అలానే అనిపిస్తుంది. కానీ ఆ బ్యాక్ ఉన్న గోడ దగ్గర నుంచి మనం అలాగ ముందుకు వస్తే ఏం పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఇది కింద గోడలు అన్నమాట. చాలా పెద్ద గోడలు అవి మనకి చూడడానికి ఇలా అనిపిస్తున్నాయి.
వైల్డ్ యానిమల్స్ అలాంటివి ఏం రాకుండా మనకి ఇలా కన్స్ట్రక్ట్ చేశారంట. అవతల వైపు ఏమో వాటర్ వెళ్తుందంట, ఎందుకంటే ఏవి యువతల వైపు రాకుండా ఆ విధంగా అరేంజ్ చేశారంట. అదే మేము చూసినాం అనమాట గోడ దగ్గర నుంచి ఎలా ఉంది వ్యూ అని చెప్పేసి. ఈ గోడ దగ్గర నుంచి చూసామన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తే అంతా ఒకేలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది షాజహాన్ బెడ్రూమ్ అనమాట. అతను ఉండే ప్లేసెస్ అన్నీ కూడాను తాజ్మహల్ కనపడే విధంగా అతను కన్స్ట్రక్ట్ చేయించుకున్నారంట. లోపల ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఒక రేంజ్లో ఉంటుంది అసలు ఒక ఆర్కిటెక్చర్ అంతాను. పైన హుక్స్ కనిపిస్తున్నాయి కదా, అప్పట్లోని డోర్స్ ఏమి ఉండేవి కాదు కనుక కర్టన్సే వాడేవారు కదా. జోధా అక్బర్ మూవీ చూసే ఉంటారు కదా, మ్యాక్సిమం షూట్ అంతా ఇక్కడే జరిగిందంట. మొత్తం కర్టన్స్తోని పెద్ద పెద్ద హుక్స్ ఉంటాయి ఎక్కడెక్కడ చూసినా కూడా. నెక్స్ట్ ఇది స్నానాల వాటికి అనమాట, స్విమ్మింగ్ పూల్ అనమాట ఆడవాళ్ళ కోసం. ఈ ఏరియాలోని మగవాళ్ళు ఎవరికి రానివ్వరంట అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ ఫ్రంట్ ఉన్న ఫౌంటైన్స్ అనమాట, అవతల మధ్యలో ఉన్నది స్నానాల వాటికి అనమాట. మేము వెళ్ళలేదు అక్కడికి, అప్పటికే మాకు చాలా లేట్ అయిందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచే చూసి అలాగ అటు వెళ్ళిపోయాము. నెక్స్ట్ మనం వెళ్ళేది షాజహాన్ ఎక్కడైతే అసలు మనం ఎటు నుంచి చూసినా కూడా ఎంత మనం అలా వెళ్తున్నా కూడాను తాజ్మహల్ వ్యూ అనేది కనిపిస్తూనే ఉంటుందన్నమాట. మనం వెళ్ళేది షాజహాన్ 8 years పాటు హౌస్ అరెస్ట్ చేసిన ప్లేస్ అనమాట. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారంటే ఇతను తాజ్మహల్ లాంటిది ఇంకొక బ్లాక్ మార్బుల్తో వేరే తాజ్మహల్ అంతకన్నా అందంగా ఉండేది కట్టించాలనుకున్నారంట. అందుకోసం ఇక్కడ దానికోసం ఇంకా డబ్బులు వెచ్చేస్తున్నారని చెప్పి అతని కొడుకులు అతనికి ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారంట. ఈ ప్లేస్లోనే అతను చనిపోయారంట. ఈ పిల్లర్స్ చూసారా, ఈ పిల్లర్స్లోని పచ్చలు కెంపులు మనకి గ్రీన్ అండ్ రెడ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, పచ్చలు కెంపులు ఇందులోని పొదిగి ఈ పిల్లర్స్ని తయారు చేశారు. ఇది సన్లైట్ పడితే మనం జస్ట్ ఫోన్ లైట్ వేసినా కూడాను చాలా షైనింగ్ వస్తుంది అనమాట. సన్లైట్ పడితే ఇంకా షైన్ వస్తుంది. అతను ఆ ఏరియాలోనే చనిపోయారనమాట. అక్కడే కనిపిస్తుంది కదా వ్యూ, ఆ వ్యూ చూస్తూనే గడిపేసేవారంట. అలా చూస్తూ చూస్తూ అక్కడే 8 years తర్వాత చనిపోయారంట. నెక్స్ట్ అక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను, ఒక జైల్లా ఉంటుందన్నమాట. ఆ జైల్ కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్లో నుంచి యమునా రివర్కి కనెక్టివిటీ ఉంటుందంట. ఆ యమునా రివర్లో నుంచి బోట్లోనే అతని శవాన్ని తీసుకొని వెళ్ళి తాజ్మహల్లోనే ముంతాజ్ సమాధి పక్కనే అతనిది కూడా సమాధి చేసేసారంట. పైన కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది ఏదో. నెక్స్ట్ ఇది మీనా మస్జిద్ అనమాట. షాజహాన్ పర్సనల్ మస్జిద్ అంట. ఇందులోకి ఎంట్రీ లేదు, ప్రస్తుతానికి క్లోజ్ చేసి పెట్టారు.
నెక్స్ట్ మనం వెళ్ళే ఏరియా మీటింగ్స్ జరుగుతాయంట. ఇక్కడ ఈవినింగ్ మీటింగ్స్ జరుగుతాయంట ఫారెన్ అంబాసిడర్స్తోని, అలాగే బయట నుంచి వచ్చిన రాజులతోని గట ఈవినింగ్ మీటింగ్స్ అనేవి ఇక్కడ జరిగేవంట. ఇక్కడ ఆపోజిట్లో అటువైపు ఒక మార్బుల్, ఇటువైపు ఒక మార్బుల్ ఉంటుంది. ఆపోజిట్లో ఉన్న బ్లాక్ మార్బుల్ మీద రాజు కూర్చునేవాడంట. ఇటువైపు ఉన్న ఆపోజిట్ దీంట్లోని ఎవరైతే వచ్చేవారో అతను కూర్చునేవారనమాట. అప్పట్లోని ఆ మార్బుల్స్ని బెల్జియం నుంచి తెప్పించారంట. ఇదే అనమాట. సన్లైట్ వల్ల కొంచెం షేడ్లా వచ్చింది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఆపోజిట్లో కనిపిస్తున్న ప్రతి రూమ్ ఒక్కొక్కటిలంటూ రికార్డ్స్ అలాగా స్టోర్ చేసేవారంట. ఏవేవో చెప్పారు అతను, నాకు గుర్తులేదు. నెక్స్ట్ ఏరియా అంతా మీనా బజార్ ఏరియా అంట. అంటే ఇప్పుడు షాజహాన్ వైఫ్స్, ఇల్లీగల్ వైఫ్స్ ఉండేవారు కదా, వాళ్ళు అక్కడ ఉన్న అన్నమాట. రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడాను వాళ్ళకున్న టాలెంట్తో ఏదో ఒకటి తయారు చేసి అక్కడ అమ్మేవారనమాట. మీనా బజార్లోని వీక్లో ఏదో ఒక రోజు అయ్యేదంట. ఆ రోజు కావాలంటే ఏమైనా కొనుక్కునేవారు రాజ్యంలో ఉన్న వాళ్ళే. మొహరీన్ అనేది కరెన్సీ అనమాట. కరెన్సీని యూజ్ చేసి కొనుక్కునేవారు. ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఏరియాలోని రాజులు అనేవాళ్ళు కూర్చొని కిందన ఎలా జరుగుతుంది అనేసి పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పైన కూర్చొని చూసేవారంట మీనా బజార్ని. మేము ఇప్పుడు అటు నుంచే వచ్చాము. మీటింగ్ ఏరియా అనమాట. ఆపోజిట్లో ఉందని చెప్పాను కదా, అటు నుంచి ఇటువైపు వచ్చామన్నమాట. ఈ రికార్డ్ రూమ్స్ అవన్నీ ఉన్న వైపు. నెక్స్ట్ మనం వెళ్ళేది మస్జిద్ అనమాట. అక్కడ షాజహాన్ ఇల్లీగల్ వైఫ్స్ అందరూ కూడాను అక్కడ నమాజ్ చేసుకునేవారంట. ఈ ఏరియా అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే బయట నుంచి ఒక్క సౌండ్ కూడా లోపలికి రాదనమాట. ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. ఎవరో ముస్లిమ్స్ వచ్చారనమాట, వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మనం వెళ్తున్నాము కోర్ట్యార్డ్ ఏరియాకి అనమాట. అంటే ఏవైనా రాజ్యంలో సమస్యలు అవన్నీ ఇక్కడే పరిష్కరించేవారంట. ఏరియాలోని ఆర్చెస్లో ఉన్నాయి కదా, ఇదంతా కోర్ట్యార్డ్. అవతలు కూడా కోర్ట్యార్డ్ ఏరియా అనమాట మొత్తం కూడాను. జోధా అక్బర్ మూవీలో మ్యాక్సిమం పార్ట్ అంతా ఇక్కడే షూట్ చేశారంట. అక్కడ మధ్యలో ఉంది కదా, ఇక్కడ రాజు కూర్చునేవాడు అనమాట. అటువైపు విండోస్లా ఉండేవి కదా, అందులోని మనకి రాణులు కూర్చునేవారు. వాళ్ళ నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకునేవారంట అప్పుడు సమస్యలు వచ్చినప్పుడు. ఇక్కడ ఉన్న ఆర్చెస్ ఏరియా మొత్తం కూడా మంత్రులు, మెయిన్ పర్సన్స్ అందరు కూర్చొని బయటంతా ప్రజలు కూర్చునేవారు అనమాట. రాజు కూర్చునే దగ్గర మొత్తం ప్రజలు ఏ వైపు ఉన్నా కూడా కనిపించే విధంగా కట్టించారంట. అలాగే ప్రజలు కూడా ఏ వైపు ఉన్నా కూడాను రాజుకి కనిపించే విధంగా ఉండేదంట ఇదంతా ఏరియా.
మేము చూసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇక్కడ రాజు ఎక్కడైతే ఏరియా ఉందో రాజు కూర్చునే ప్లేస్ కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. అదే అనమాట కోర్ట్యార్డ్ ఏరియా. ఇక్కడ గైడ్స్ ఏమో మనకి పిక్చర్స్ కూడా తీస్తారనమాట. అదొకటే ఫెసిలిటీ ఇది. ఇక్కడ ఎక్స్ట్రా మనీ ఇస్తే కపుల్స్లో వెళ్తే మనం కొంచెం కష్టం అవుతుంది కదా పిక్స్ తీసుకోవడానికి. ఇది ఎగ్జిట్ అనమాట గేట్. ఇందాక చూపించాను కదా, ఆ గేట్ నుంచే మనం వచ్చాము. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. కానీ మేము ఉన్నది 2 days మాత్రమే తీసుకున్నాము. అది 5 days ఉంటే. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి లోటస్ టెంపుల్ చూడడానికి వచ్చేసాము మార్నింగ్. మనం లోటస్ టెంపుల్ రీచ్ అవ్వాలంటే చాలా నడాలన్నమాట. నాకు ఎందుకో ఇంత ప్లేస్ వేస్ట్ అనిపించింది. కానీ ఇది ఒక టూరిజం ప్లేస్ కింద డెవలప్ చేయడానికి కోసం ఇంత ప్లేస్ని డెవలప్ చేసి ఇలాగా గార్డెన్గా చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న చెట్లు లాంటివి, ఇవన్నీ ఆరెంజ్ ట్రీస్ అనమాట. హైబ్రిడ్ అనుకుంటాను. చిన్న చిన్న ఆరెంజెస్ వచ్చాయి చూసారా. ఇలాంటి ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఫ్లవర్ ట్రీస్ అవి. నెక్స్ట్ క్రాటన్స్ టైప్ అనమాట. ఈ 3 రకాలే ఎక్కువ ఇక్కడ పెంచారనమాట. యాక్చువల్గా కోవిడ్ వల్ల లోటస్ టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. లోపలికి ఎలో చేయలేదు. జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోయేలాగా మాత్రమే చేశారనమాట. లోటస్ టెంపుల్ కింద కనిపిస్తుంది కదా, అది ఒక ఆఫీస్ రూమ్లో చేశారనమాట. పైన టెంపుల్, కిందనేమో ఆఫీస్ రూమ్ లాగా.
ఇది పైన అనమాట, లోటస్ టెంపుల్ పైన ఇలాగా 4 వైపులు కూడా ఇలా వాటర్ ఉంటూనే ఉంటుంది. తాజ్మహల్కి ఫ్రంట్ వాటర్ ఉన్నట్టు కొంచెం ఇమిటేట్ చేసి పెట్టారేమో అనిపించింది నాకు. సేమ్గా కింద బ్లూ పెయింట్ వేసి వాటర్ అనమాట. 4 సైడ్స్ ఇలానే, అంటే రౌండ్గా ఏదైతే ఇది వస్తుందో నాకు తెలిసి 4 or 6 సైడ్స్ వస్తాయి అనుకుంటాను. అన్ని వైపు ఇలాగే వాటర్ ఉంటుంది కింద. లోపలికి కోవిడ్ వల్ల అలౌ చేయట్లేదు, అందుకు మేము గ్లాస్ దగ్గర ఇలా తీసామన్నమాట. లోపల మొత్తం ఇలా ఉంటుంది, చైర్స్ వేసి ఇలా ఉంచారు. కానీ ఎటు నుంచి చూసినా కూడా మనకి దేవుడు అనేది కనిపించదు అనమాట, అలా కన్స్ట్రక్ట్ చేశారు. ఏ వైపు నుంచి రౌండ్గా తిరిగి చూసినా కూడా మనకి ఇలానే కనిపిస్తుంది, ఈ చైర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా కంప్లీట్ మార్బల్తోనే కన్స్ట్రక్ట్ అయింది. పైన పెటల్స్ అని ఉన్నాయి కదా, కిందని కాదు కానీ పైన పెటల్స్, టెంపుల్ మొత్తం అనమాట మార్బల్తోనే కన్స్ట్రక్షన్ అయింది. లోటస్ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇలా బయట చాలా బాగా అరేంజ్ చేశారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ పక్కనే ఉన్నది ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళి అడగవచ్చు. నెక్స్ట్ మేము కుతుబ్ మినార్ వచ్చాము. ఎంట్రీ అనమాట, టికెట్ తీసుకున్నాక. ఇది కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి, కాకపోతే ఇది మనం క్యూఆర్ కోడ్తో చేసుకోవచ్చు, మనకి మనమే చేసుకోవచ్చు అనమాట. చేసుకొని లోపలికి వచ్చాము.
ఇక్కడ కూడా మనకి ఫనా షూట్ అలాగే చినికమ్ షూట్ అయిందంట ఇక్కడ. ఢిల్లీలోనే మ్యాక్సిమం ప్లేసెస్లోనే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా నడడం చాలా ఎక్కువ ఉంటుంది. అంతలా డెవలప్ చేశారు ఏరియాస్ని. ఇదే అన్నమాట మన కుతుబ్ మినార్. మ్యాక్సిమం మనం ట్రావెల్స్లో రావాలనుకుంటాం కానీ ట్రావెల్స్లో వచ్చేటప్పుడు మనకి లోపల వరకు వెళ్ళి మనకి ఇష్టం వచ్చినంతసేపు తిరుక్కొని ఫొటోస్ తీసుకొని రావడానికి చాలా కష్టం అవుతుంది. కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే మనం వన్ డేలోనే ఢిల్లీలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. ఏదో ఒకటో రెండో మిగిలిపోవచ్చు కానీ వన్ డే మనకి చాలా అనమాట. సో మనం ఇండివిజువల్గా వెళ్ళి మనకి నచ్చినంతసేపు చూసి రావచ్చు. అదే బెటర్ ఆప్షన్ అసలు. నెక్స్ట్ మేము కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చేసామన్నమాట. లోపల సన్లైట్ వల్ల అస్సలు అలా షేడ్ వస్తుందన్నమాట. అంత ఎండ ఉంది. మేము వెళ్ళేసరికి 11-12 కరెక్ట్గా మిడ్ మార్నింగ్ అనమాట. దానివల్ల చాలా కష్టమైంది తీయడానికి వీడియో పై వరకు. ఇక్కడ ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ ప్లేస్లోనే ఫనా షూట్ అయిందంట.
స్ట్రక్చర్స్ నిజంగా అప్పట్లో ఎలా కట్టారో అనిపిస్తుంది చూస్తుంటే నిజంగా. ఇది యాక్చువల్ ప్లేస్ అనమాట. కుతుబ్ మినార్ సిచ్యుయేట్ అయిన ప్లేస్ ఇక్కడ కింద. ఇంతవరకు నేను పైన వతుల అవన్నీ ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసాను అనమాట. ఇలా కింద దిగేసి వస్తే యాక్చువల్ మన కుతుబ్ మినార్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఉంటుందన్నమాట. దగ్గర నుంచి అయితే మనకి పిక్స్ కరెక్ట్గా రావు, కొంచెం దూరం నుంచి తీసుకుంటేనే బెటర్ అది. కుతుబ్ మినార్ చరిత్ర అనమాట, ఎవరు రాశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ పార్ట్ కింద. ఇది ఒక 2 days టూర్ అనమాట. దీని తర్వాత ఇంకా ఢిల్లీలో కొన్ని ప్లేసెస్, అలాగే అమృత్సర్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద వస్తుంది. తప్పకుండా చూడండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.